కియా సెల్టోస్ ఇది చాలామందికి ఇష్టమైన కారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్లో లాంచ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ టైం వచ్చింది కదా, అప్పుడు కూడా ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కార్స్. చాలా బాగుంటుంది. అబౌవ్ 4 మీటర్స్ ఇది సైజు, మంచి సైజు. ఈ సైజ్ ఏంటంటే 4.3 4.5 లోపల ఉన్నప్పుడు మంచిగా మనకి నీ స్పేస్, లెగ్ రూము, హెడ్ రూము, బూట్ స్పేస్, మెయిన్లీ లెగ్స్ అండ్ బూట్ స్పేస్ బాగుంటుంది అనమాట. బిలో 4 మీటర్స్ ఉన్నప్పుడు కష్టం ఇవన్నీ. లెగ్ స్పేస్, నీ రూము, బూట్ స్పేస్ ఇవ్వడం అంటే చాలా కష్టం. ఇది పర్ఫెక్ట్ సైజు. కంపెనీసు ప్లస్ గవర్నమెంట్ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ పాలసీస్ ఉన్నాయి కదా, రిస్ట్రిక్షన్స్ కాస్త చేంజ్ చేస్తే బాగుంటుంది. అరౌండ్ 4.2 4.3 పెడితే మినిమం లెంత్ బాగుంటుంది అనిపిస్తుంది. లేకపోతే ఏదో కార్ కట్ చేసేసినట్టు ఉంటుంది. కాలు పెట్టుకోవడానికి కష్టం, కాలు కూడా ఫ్రీగా పెట్టుకోలేము. బూట్ స్పేస్లో కూడా కాంప్రమైజ్ కావాలి. కాబట్టి చాలామందికి ఇది మంచి సైజ్ అనమాట, అందరికీ సెట్ అయ్యే సైజు. అందుకే చాలామందికి ఇది ఇష్టమైన సైజు కూడా. మిడ్ సైజ్ ఎస్యూవి, వాట్ ఎవర్ ద నేమ్ ఇస్, చాలామందికి ఇష్టమైన సైజు. నవ్వు ఈ సెల్టోస్ అనేది చాలామందికి ఎందుకు ఇష్టం అంటే దీంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను చెప్పినట్టు వచ్చినప్పటి నుంచి ఈ సెగ్మెంట్లో మంచి కారు, చూడడానికి చాలా బాగుంది. కాంపిటీషన్కు చాలా ఉన్నాయి కదా, మనకి గ్రాండ్ విటారా ఉంది, మనకి క్రెటా ఉంది, స్కోడాలో ఉన్నాయి, అండ్ దెన్ వోక్స్ వ్యాగన్ టైగును. ఇలాగా ఇది మంచి సెగ్మెంటు, మంచి డిమాండ్ ఉన్న సైజ్ అనమాట ఇది. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటని చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ చూడడానికి చాలా బాగుంది, ఎక్స్టీరియర్ బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే ప్లస్ పాయింట్, ఇంటీరియర్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉన్నట్టు ఉంటుంది, ప్రీమియంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి కాస్త ఏదో నాకు అర్థం కాలేదు, వీళ్ళు ఇండియాలోనే తయారు చేస్తారు, వేరే కంపెనీలు కూడా ఇండియాలోనే తయారు చేస్తారు, కానీ వీళ్ళు ఇచ్చే ఫిట్ ఫినిష్, ఆ కలర్సు, మెటీరియల్ క్వాలిటీ, మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఫిట్ ఫినిష్ చాలా బాగుంటుంది, డ్యూరబుల్గా కూడా ఉంటాయి. వాళ్ళు ఇచ్చే మెటీరియల్ చాలా సంవత్సరాలు కూడా అదేలా ఉంటాయి. ఉన్నాయి వాళ్ళవి అంతే, వీళ్ళవి అంతే, చాలా బాగుంటాయి. వేరే కంపెనీలు కూడా అలా చేస్తే బాగుంటుంది, ఎందుకో నాకు అర్థం కాదు. వీళ్ళు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా, అన్ని కంపెనీలు ఇలాగే ఇస్తే ఒక స్టాండర్డ్ సెట్ చేయొచ్చు. మన కార్లు వేరే దేశాలకు కూడా పంపించవచ్చు కదా. ఇప్పుడు మనకు కూడా యూరోప్కి పంపించడానికి కూడా ఇప్పుడు ఛాన్స్ ఉంది. సో మంచిగా ఫిట్ ఫినిష్, మంచి క్వాలిటీ మెటీరియల్, మంచి క్వాలిటీ ఇంజను, అన్నీ ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే కస్టమర్స్ కూడా మంచి క్వాలిటీ కార్లు దొరుకుతాయి, మనం బయటకు కూడా పంపించవచ్చు. మీకు ఎక్స్టీరియర్ చూడడానికి చాలా బాగుండాలి, ఇంటీరియర్ ప్రీమియంగా ఉండాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. హుండాయ్ కార్లు చాలా బాగుంటాయి ఇంటీరియరు, ఇది హుండాయ్ కన్నా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. చాలామందికి తెలుసు ఈ విషయం. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం సెల్టోస్ కొనాలని చూస్తుంటే మీకు ఇది మంచి ఇన్ఫర్మేషన్ కూడా. మీరు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు కూడా చూడండి, మీరు తెలుస్తుంది. నెక్స్ట్, మంచి ఇంజిన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. పెట్రోల్ ఇంజిన్ ఉంది, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఉంది, అలాగే టర్బో కూడా ఉంది. కొద్దిమందికి నాకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజినే కావాలి, ఆ పవర్ నాకు లీనియర్ పవర్ సరిపోతుంది, మైలేజ్ కూడా బాగా వస్తుంది అనుకుంటే మీకు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఉంది. అదేవిధంగా నాకు పెట్రోలే కావాలి, టర్బో కావాలి అని చూస్తుంటారు కొందరు. ఎందుకంటే చాలామందికి డీజిల్ అంటే ఇష్టం. ఈ మధ్యకాలంలో కొన్ని ప్లేసెస్లో చూస్తున్నాం కదా, రెస్ట్రిక్షన్స్ పెట్టారనమాట, రూల్ తీసుకొచ్చారు. ఓన్లీ 10 సంవత్సరాలే వాడాలి, 15 సంవత్సరాలే వాడాలి అనేసి డీజిల్ కార్ల పైన. కాబట్టి వాళ్ళకి డీజిల్ నుంచి పెట్రోల్కి స్విచ్ అవుతుంటారు. డీజిల్ అంటే ఇష్టం ఉంటుంది, ఎందుకంటే టార్క్, పవర్ చాలా బాగుంటుంది దాంట్లో. అలాంటి వాళ్ళకి నాకు ఇంకా డీజిల్ కొనాలన్నా నేను కొనలేని పరిస్థితిలో ఉన్నాను, బికాజ్ ఆఫ్ మెనీ రీజన్స్. నాకు పెట్రోలే కావాలి, దాంట్లో పవర్, టార్క్ చాలా బాగుండాలి అంటే మీకు మంచి టర్బో పెట్రోల్ కూడా ఉంది, మంచి పవర్ఫుల్ ఇంజన్స్, 1.5 లీటర్ ఇంజన్స్ ఉన్నాయి, అలాగే డీజిల్ కూడా ఉంది మీకు. ఇప్పుడు చాలామంది నేను చెప్పినట్టు డీజిల్ అంటే చాలా ఇష్టపడతారు, దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఎక్కువ లోడ్ ఉన్నా కానీ ఇంజిన్ అనేది మీకు ఎక్కడ కానీ స్ట్రెయిన్ అయినట్టు అనిపించదు అనమాట. ఎందుకంటే దాంట్లో డీజిల్ ఇంజిన్స్ అంటే టార్క్ చాలా బాగుంటుంది, దానికి తోడు మంచిగా మైలేజ్ కూడా వస్తుంది అన్నమాట. టార్క్ ఎక్కువ వస్తుంది, లోడ్ ఎంత ఉన్నా పుల్ చేస్తుంది,
అండ్ దెన్ మైలేజ్ కూడా బాగా వస్తుంది కాబట్టి చాలామంది డీజిల్ని ఇష్టపడతారు. మీకు దీంట్లో డీజిల్ కూడా ఉంది. ఇప్పుడు మనము ఈ కారుకి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫస్ట్ నేను చెప్పాను కదా, ఫస్ట్ న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజన్తో స్టార్ట్ చేద్దాము. ఇది ఎంపీఐ అనమాట, ఫ్యూయల్ సిస్టము. ఇది డిస్ప్లేస్మెంటు 1.5 లీటర్ చెప్పాను కదా, 1497 cc యాక్చువల్ నెంబరు. మనకి పవర్ చూస్తే 84.4 కిలోవాట్ వస్తుంది పవరు. టార్కు 144 వస్తుందన్నమాట న్యూటన్ మీటర్స్. దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ దెన్ ఐవీటీ అంటే తెలుసు కదా మీకు, సివిటీనే ఐవీటీ అంటారు వీళ్ళు. సివిటీలో బెల్ట్ రబ్బర్ ఉంటుంది, ఐవీటీలో చైన్ వస్తుందన్నమాట మెటల్ది. కాస్త బెటర్గా ఉంటుంది కంపేర్ టు సివిటీ. ఐవీటీ ఈజ్ బెటర్ దాన్ సివిటీ కాస్త. నెక్స్ట్ ఇంజన్ వచ్చి మనకి 1.5 లీటర్, ఇది టర్బో, ఇది డైరెక్ట్ ఇంజెక్షన్. ఇది యాక్చువల్ నెంబరు 1482 cc అనమాట. దీంట్లో పవర్ చూస్తే మనకు 117.5 కిలోవాట్ వస్తుంది. పవర్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్కి దీనికి. టార్క్ కూడా అంతే, టార్క్ 253 న్యూటన్ మీటర్స్ ఉంది. మీరు న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్లో పవర్ చూడండి 84 ఉంది, దీంట్లో 117 ఉంది. టార్క్ ఎన్ఏలో 144 ఉంది, దీంట్లో 253 ఉంది. అందుకే చాలామందికి ఇష్టం టర్బో అన్నా డీజిల్ అన్నా కానీ. మీకు డీజిల్ వద్దనుకుంటే మీకు ఆల్మోస్ట్ అంతే వస్తుంది మీకు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువే వస్తుంది డీజిల్ కన్నా టార్క్ చూస్తే. నెక్స్ట్ దీంట్లో ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 IMT ఉంది, 6 స్పీడ్ IMT ఉంది. మీకు ఆటోమేటిక్ కావాలంటే 7 స్పీడ్ DCT దొరుకుతుంది, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అనేది బాగుంటుంది అది కూడా. నెక్స్ట్ ఇంజన్ 1.5 లీటర్ డీజిల్ అని చెప్పాను కదా, డీజిల్ కూడా ఉంది మనకి. మీకు ఎక్కువ డీజిల్ నచ్చుతుందంటే డీజిల్ తీసుకోండి, మైలేజ్ కూడా బాగుంటుంది, టార్క్ కూడా బాగుంటుంది. ఇది CRDI అనమాట. డిస్ప్లేస్మెంట్ చూస్తే యాక్చువల్ నెంబర్ 1493 cc, పవరు 85 కిలోవాట్ వస్తుంది, టార్క్ 250 న్యూటన్ మీటర్స్ ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ అంటే టార్క్ కన్వర్టర్ వస్తుంది అనమాట. 3 మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్సే. మాన్యువల్ ఉన్నాయి, మీకు మాన్యువల్ కావాలంటే మాన్యువల్ తీసుకోండి. ఆటోమేటిక్ కావాలంటే నన్ను అడిగితే మీకు పెట్రోల్లో కావాలంటే మంచి ఆప్షన్ ఐవీటీ ఉంది. మీకు లీనియర్ పవర్ కావాలి సరిపోతుంది అంటే ఐవీటీ తీసుకోండి, మంచి ఇంజన్ అది. మీకు జర్క్స్ రావడం, డిలే ఉండడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. మీకు ఇలా ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు, బ్రేక్ ఇచ్చినప్పుడు, మూమెంట్స్, గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ల్యాగ్ అవేమీ ఉండవు. సివిటీ అన్నా కానీ చాలా బాగుంటుంది. డీసీటీ కూడా బాగుంటుంది మీకు. నెక్స్ట్ మీకు బెస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి అంటే టార్క్ కన్వర్టర్, అది కూడా చాలా బాగుంటుంది. ఈ మూడిట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బెస్ట్ అంటే టార్క్ కన్వర్టర్. డీజిల్లోనే ఉంది అది, వీళ్ళు పెట్రోల్లో ఇవ్వలేదు. పెట్రోల్లో కూడా వీళ్ళు టార్క్ కన్వర్టర్ ఇచ్చింటే బాగుండేది. డీసీటీ కన్నా చాలా బాగా పనిచేస్తుంది టార్క్ కన్వర్టర్ అనేది, కానీ వీళ్ళు డీసీటీ ఇచ్చారనమాట పెట్రోల్లో. మీకు డీజిల్ అయితే మంచిగా ఉంది, టార్క్ కన్వర్టర్ తీసుకోవచ్చు డైరెక్ట్గా, అది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి. ఇంకా పెట్రోల్లో మీ ఇష్టం, టర్బో కావాలంటే మీకు దెర్ ఇస్ నో ఆప్షన్, డీసీటీ తీసుకోవాల్సి వస్తుంది. మీరు పెట్రోల్లో లీనియర్ పవరు, మంచి మైలేజ్ కావాలి, ఎక్కువ సంవత్సరాలు వాడాలి, రిలయబుల్గా ఉండాలి అంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్. సో అది మీకు ఐవీటీ దొరుకుతుంది. 6 స్పీడ్ మాన్యువల్ అయినా బాగుంది, లేకపోతే సివిటీ కూడా వస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇది 2 వీల్ డ్రైవ్. తర్వాత దీంట్లో కూడా 4 వీల్ డ్రైవ్ ఇస్తే, ఆల్ వీల్ డ్రైవ్ ఇస్తే కూడా బాగుండు, మేబీ ఫ్యూచర్లో ఏమైనా తీసుకొస్తారేమో చూద్దాం. తర్వాత ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే మనకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్లో 47 లీటర్స్ ఉంది, టర్బోలో 50 వస్తుంది, డీజిల్లో 47 లీటర్స్ ఉంది. ఇది 5 సీటర్ అనమాట. బూట్ స్పేసు 447 లీటర్స్ ఉంది. తర్వాత ఇప్పుడు డైమెన్షన్స్ విషయానికి వస్తే మనకి హైటు 1635 mm ఉంది, విడ్త్ 1830 mm ఉంది, అలాగే లెంత్ చూస్తే 4460 ఉంది. మంచి సైజ్ ఇది యాక్చువల్గా, నేను చెప్పాను కదా 4.5 లోపల ఉండాలి సైజ్ అంటే, సరిపోతుంది అది. నెక్స్ట్ వీల్ బేస్ చూస్తే 2690 ఉందన్నమాట.
ఇది అండి ఈ టెక్నికల్ డీటెయిల్స్. వీళ్ళైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంది, మైలేజ్ ఎంత అవేం మెన్షన్ చేయలేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఈ కంపెనీ వాళ్ళు, ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరనమాట. అది వాళ్ళ రీజన్ ఏంటో మనకు తెలియదు. ఒకరు స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఫాలో అయిపోతారు. మంచిని ఫాలో అయితే మంచిది, కానీ వేరే వాటిని ఎందుకు ఫాలో అవ్వాలి నాకు అర్థం కాదు. లైక్ గ్రౌండ్ క్లియరెన్స్, మైలేజు, టర్నింగ్ రేడియస్, కర్బ్ వెయిట్ అయితే దీన్ని మెన్షన్ చేయలేదు వీళ్ళు, ఎంత వెయిట్ ఉందనేసి. అవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఇప్పుడు ఈ కారు కొనడానికి ఇంకొక ముఖ్యమైన కారణం కూడా యాడ్ అయిందనమాట. మీరు ఇప్పుడు దీన్ని హ్యాపీగా కొనచ్చు. అదేంటంటే, వీళ్ళు కర్బ్ వెయిట్ మెన్షన్ చేయలేదు, కార్ వెయిట్ ఎంత ఉందని, దట్ ఈజ్ ఓకే. బట్ మీరు సెల్టోస్ కొనాలని చూస్తుంటే, మీరు సెల్టోస్ ఫ్యాన్స్ అయితే మీ మైండ్లో ఒకటి ఉంటుంది కదా, అరే ఈ కారు అన్నీ బాగున్నాయి, ఇంజన్స్ బాగున్నాయి, చూడ్డానికి బాగుంది, ప్రీమియంగా ఉంది కదా, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, కానీ సేఫ్టీ ఉంటే నేను ఇప్పుడే కొనేసేవాడిని అనుకుంటారు కదా మీరు. ఇప్పుడు దీన్ని మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే భారత్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేశారు. ఎన్ని వచ్చాయి తెలుసా? రేటింగ్స్ 5 స్టార్స్ వచ్చాయి. ఇప్పుడు మీ ఇష్టమైన కార్లో మంచి ఇంజన్స్తో పాటు చూడడానికి బాగుండడంతో పాటు సేఫ్టీ కూడా యాడ్ అయింది అనమాట. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, మీరు ఏ కార్ అయినా కొనండి, ఎస్యూవీ అయినా కొనండి, అది హ్యాచ్ బ్యాక్ అయినా, యాక్చువల్ ఎస్యూవీ అయినా, సో కాల్డ్ ఎస్యూవీస్ అయినా, మీ చెక్ లిస్ట్లో, ప్రయారిటీ లిస్ట్లో సేఫ్టీ ఉండాలి. ఫస్ట్ సేఫ్టీ ఉండాలి, దానితో పాటు డ్రైవింగ్ చేయడానికి బాగుండాలి, అంటే ఇంజిన్ కూడా బాగుండాలి, డ్రైవింగ్ డైనమిక్స్ ఉండాలి, తర్వాత రిలయబిలిటీ ఉండాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి కదా. ఇలా చూసుకొని రండి మీరు. ఒకటి లేకుండా ఇంకోటి ఉన్నా కానీ చాలా కష్టం. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ కార్స్ చూస్తున్నారు కదా, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అలా ఉండకూడదు, అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇది 10 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి కొనే ప్రోడక్ట్ కాదు ఇది. మనం లైఫ్లో ఒకసారి కారు కొంటాం. చాలామందికి అయితే 2-3 జనరేషన్స్కి ఒకసారి కారు కొంటారు. వాళ్ళు కారు కొన్న తర్వాత ఆ కారు పనిచేయక సమస్యలు వచ్చి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేరు, వాళ్ళ దగ్గర ఏమో లక్షలు ఉండవు కదా. ఇది చాలామందికి అర్థం కాదు. కారు కొన్న తర్వాత వాళ్ళు 2-3 జనరేషన్స్కి ఒక్క కారు కొనే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపు సర్వీస్ సెంటర్స్కి పరిగెడతా ఉంటారా, డబ్బులు ఖర్చు పెడతా ఉంటారా? వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా, అంత టైం ఉండదు, డబ్బులు ఉండవు. వాళ్ళు ఏదో లేక కారు కొంటారు. అరే సమస్య లేకుండా కారు వాడుకుందాం అనేసి వాళ్ళ ప్లాన్ ఉంటుంది. ఆ కారులో సమస్యలు వచ్చాయనుకోండి, అదొక పెద్ద ప్రాబ్లం అన్న. కాబట్టి కార్లు ఎప్పుడు మీరు ఇది ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకోండి. సేఫ్టీ ఉండాలి, డ్రైవింగ్ చేయడానికి బాగుండాలి, మంచి ఇంజిన్ ఉండాలి, తర్వాత రిలయబుల్గా ఉండాలి, డ్యూరబుల్గా ఉండాలి, ఎక్కువ సంవత్సరాలు పనిచేయాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి. అంటే మీకు అన్నీ దీంట్లో దొరుకుతాయి. ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది గుడ్ లుకింగ్ కార్స్, అది చాలా బాగుంటుంది. మీకు ప్రయారిటీ లిస్ట్లో ఇది ఉంటే దీన్ని తీసుకోండి. చూడడానికి చాలా బాగుండాలి, మంచి ఇంజిన్ ఆప్షన్స్ ఉండాలి, ఇంజిన్ చాలా మంచిగా పర్ఫామ్ చేయాలి, మంచి బూట్ స్పేస్ కావాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి, మెయిన్లీ సేఫ్టీ ఉండాలి. అంటే మీకు నేను చెప్పినట్టు 5 స్టార్ సేఫ్టీ కూడా దీంట్లో ఇప్పుడు ఉందన్నమాట భారత్ ఎన్క్యాప్. సో మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. అది న్యాచురలీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అయినా, టర్బో అయినా, లేక డీజిల్ అయినా కానీ, అది మాన్యువల్ అయినా, ఆటోమేటిక్ అయినా. ఇప్పుడు చాలామంది మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ స్విచ్ అవుతున్నారు. చాలామంది ఫస్ట్ టైం కార్ కొనేవాళ్ళు కూడా ఆటోమేటిక్కే కావాలని ముందుకు వస్తున్నారనమాట. ఎందుకంటే ట్రాఫిక్ అలా పెరిగిపోయింది, ఎక్కువ ట్రాఫిక్. అది సిటీ అయినా సరే, హైవే అయినా సరే. కొంతమంది సౌకర్యంగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది, నాకు ఆటోమేటిక్కే చాలు, ఆటోమేటిక్కే కావాలని చూస్తున్నారు. మీకు 3 ఆటోమేటిక్ కూడా ఉన్నాయి. ఇది చాలా మంచిది. కొన్ని బ్రాండ్స్ అయితే కొన్నింట్లో ఆటోమేటిక్ ఇవ్వరు, వీళ్ళు 3 ఇస్తున్నారు. మీకు 3 మాన్యువల్ దొరుకుతుంది, ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది. మీరు దేనికి టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోండి.